మొన్న వెంకన్న గర్భగుడి సెట్ వేసి ఏకంగా నాన్ వెజ్ హోటల్ నడిపిన వ్యవహారం నేడు విశాఖలో అయోధ్య రామమందిర నమూనా సెట్తో కోట్లు దండుకున్న మరో వివాదం. రాములోరి పేరిట దండుకుంటున్న ఈ స్కాములోర్లు ఎవరు? విశాఖ బీచ్పై వెలసిన రామమందిర నమూనా వివాదమేంటి? దీని వెనుక తాగిన అసలు నిజాలేంటి? హిందూ సంఘాల వాదనేంటి? నిర్వాహకుల సమాధానమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖపట్నంలోని సాగర తీరంలో అయోధ్య రామమందిరం సెట్ వేసి బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేంటి అని చూస్తే అక్కడి వరకు వెళ్లలేని వారి కోసం ఇక్కడ ఒక నమూనా ఏర్పాటు చేశాం అంటున్నారు నిర్వాహకులు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇందులో దాగిన అసలు మతలబేంటంటే ఈ రామమందిరాన్ని దర్శించుకోవటం అంత తేలికేం కాదు. భారీ ఎత్తున డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అందులోని కళ్యాణోత్సవం మరో వివాదం. ఏకంగా 2,999 రూపాయలు వెచ్చించి మరీ రసీదు తీసుకోవాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్లి బాలరాముని దర్శించుకోలేని వారు మహత్తర అవకాశంగా భావించిన మాట నిజమే. కానీ ఈ నమూనా ఆలయ నిర్వాహకులపై పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో మొదటిది ఇక్కడ నమూనా ఆలయం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దండుకోవటం. రెండో వివాదం భద్రాచలం దేవస్థానం నుంచి పూజారులను రప్పించి కళ్యాణోత్సవం నిర్వహిస్తామనటం. ఇక మూడోది నమూనా ఆలయం పేరిట తనను మోసం చేశారంటూ కాకినాడకు చెందిన ఒక బాధితుడు వెలుగులోకి రావటం. దీంతో ఇటు హిందూ సంఘాలు అటు భక్తులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నమూనా ఆలయంపై హిందూ సంఘాలు అయితే భగ్గుమంటున్నాయి. ఇది ఆగమశాస్త్ర విరుద్ధమని, మరీ ముఖ్యంగా దైవద్రోహంతో సమానమని చెబుతున్నారు. ధర్మం పేరిట సాగించే అధర్మ కార్యక్రమం అంటూ విమర్శిస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి అయోధ్యలో రామమందిరం నిర్మించారు. అక్కడి వరకు వెళ్లకుండా భక్తులను ఇక్కడే ఆపటం ఒక తప్పైతే, ఆ రామాలయం పేరిట డబ్బు వసూళ్లు సాగించడం మహాపరాధమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే భక్తుల దర్శనార్థం వేసే సెట్ అయితే పరిస్థితి మరోలా ఉండేదని, భారీ ఎత్తున డబ్బు వసూళ్ల కోసమే ఇలా చేయటం సరికాదని అంటున్నారు. ధర్మానికే విగ్రహం లాంటి రాముడి పేరిట ఈ అధర్మం అస్సలు మంచిది కాదని హితవు చెబుతున్నారు. గత 2 నెలలుగా ఈ నమూనా మందిరాన్ని 5 లక్షల మంది వరకు దర్శించినట్లుగా తమకు రిపోర్టులు అందుతున్నాయని హిందూ సంఘాలు అంటున్నాయి. ఈ నమూనా ఆలయం పేరిట సాగించిన వసూళ్ల మొత్తం కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని, ఇది ఆ అయోధ్య రామయ్యకు చేస్తున్న ద్రోహంగా తాము భావిస్తున్నామంటున్నారు. ఈ రామాలయ నమూనాకు ఆగస్టు 4 వరకు పోలీసులు వారి అనుమతి ఉంది. అయితే విశాఖ సిపితో ఫోటోలు దిగిన నిర్వాహకులు వీటిని చూపించి మిగిలిన అన్ని శాఖ అనుమతులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే నిర్వాహకుల ఆలోచన మరోలా ఉంది. విశాఖలో ఇది గ్రాండ్ హిట్ కావడంతో హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి అక్కడ కూడా సెట్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం సెట్టింగ్కి కీలక సూత్రధారి తునికి చెందిన గరుడ దుర్గాప్రసాద్ కాగా, ముంబైకి చెందిన పివి శెట్టి ద్వారా పెట్టుబడి పెట్టించినట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో మరొక వివాదం కూడా వెలుగులోకి వచ్చింది. అయోధ్య నమూనా రామమందిర నిర్వాహకుల చేతిలో తాను దారుణంగా మోసపోయినట్టుగా కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన గణేష్ ఒక వీడియో విడుదల చేశాడు. 32 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 50 లక్షల రూపాయలు రిటర్న్ వస్తుందని నమ్మించి మోసం చేసినట్లు వాపోతున్నాడితడు. నమ్మి డబ్బులిస్తే తిరిగివ్వకుండా పారిపోయారని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేయటం, బ్లాక్ చేయటం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. ఇదే వివాదానికి సంబంధించి భద్రాచలం ఆలయ పండితులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భద్రాచల ఆలయ పండితులచే అయోధ్య రాముడి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని ప్రచారం చేయటంపై వీరు మండిపడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఇలాంటి ప్రచారం చేయటమేంటన్నది వీరి ప్రశ్న. విశాఖ కలెక్టర్, సిపి వీరికెలా అనుమతులిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నమూనా ఆలయం నిర్మించిన గరుడ సంస్థకు చెందిన ప్రతినిధులు మాత్రం ఇందులో తమ తప్పు లేదని అంటున్నారు. తామేమీ తప్పుడు ప్రచారం చేయలేదని చెబుతున్నారు. కావాలని ఎవరో తమ పేరిట తప్పుడు పాంప్లెట్లు ప్రింట్ చేశారని అంటున్నారు. కొండవీటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ కళ్యాణోత్సవంలో భద్రాచలం నుంచి తీసుకొస్తున్న బ్రాహ్మణ బృందం పాల్గొంటుందని మాత్రమే చెప్పాం తప్ప భద్రాచల దేవస్థానం నుంచి అని తాము చెప్పలేదని అంటున్నారు. ఈ నమూనా ఆలయ నిర్వాహకులపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దీంతో వీరిపై తప్పక చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ఒకవేళ ఏదైనా ఆలయ నమూనా వేసినా
అందుకు ఉచిత దర్శనం వంటి ఏర్పాట్లు చేయాలి, కానీ ఇలా ధార్మిక కార్యక్రమాల పేరిట దండుకోవటం ఏంటన్నది భక్తుల ఆవేదనగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న ఒక నాన్ వెజ్ హోటల్లో వెంకన్న గర్భగుడి సెట్ వివాదం మర్చిపోకముందే ఈ రాములోరి వివాదం వెలుగులోకి రావడంతో భక్తి పేరిట సాగుతున్న ఈ బిజినెస్ వ్యవహారంపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. ఇలాంటి ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.